హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఇంకొన్ని శారీస్ అలాగే బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే లేజర్ శారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ అయితే ఉన్నింది. బార్డర్లో ఇలా కట్ వర్క్ కూడా ఉన్నింది. శారీ మొత్తం అక్కడక్కడ ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ స్టోన్ వర్క్ వచ్చిందండి. శారీ బ్లౌజ్ ఒకటే రన్నింగ్లో వచ్చేసింది అనమాట. బ్లౌజ్ సపరేట్గా అయితే రాలేదు. బ్లౌజ్కి కూడా బార్డర్కి మాత్రం ఇలా స్టోన్ వర్కే వచ్చేసింది. మనం నెక్ షేప్ అయితే ఇలా ఇచ్చేసాము. అక్కడక్కడ గ్రే కలర్ ఇలా డిజైన్ లాగా ఉన్నింది కదా, దానికోసమని మనం ఇలా గ్రే కలర్ పైపింగ్ ఇచ్చి ఈ నెక్ షేప్ అయితే ఇచ్చేసామన్నమాట. చూసారా, ఇలా స్టోన్ వర్క్ వచ్చింది. అది కూడా ఒక సైడే వచ్చింది. అందుకనే దానిని కట్ చేసి ఇలా స్లీవ్స్కి కరెక్ట్గా ప్యాచ్ వేసామండి. ఒకే సైడే వచ్చింది కదా, అలా వేసామంటే ఒక హ్యాండ్కి మాత్రమే సరిపోతుంది. అందుకని ఇలా కట్ చేసి ప్యాచ్ వేసామన్నమాట. బ్యాక్ నెక్కి థ్రెడ్ ఇచ్చి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను 3 లేయర్స్లో. ఫ్రంట్ సైడ్ నెక్ అయితే ఈ షేప్ ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ ఎలా ఉన్నిందో అలానే 1 లేయర్లో ఇలా డిజైన్ చేశాను అనమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదండి, నార్మల్ కటింగ్ బ్లౌజే. ఇంకొక శారీ అయితే సెమీ పట్టు శారీ అండి. ఇదైతే చూసారా, ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. శారీ మొత్తం ఇలా గ్రీన్ అండ్ ఆరెంజ్ బార్డర్లో ఉన్నింది. ఫ్లవర్స్ ప్యాటర్న్లో శారీ మొత్తం ఇలా గోల్డ్ జరీతో ఉన్నింది. పళ్ళు అండ్ బార్డర్ అయితే ఇలా ఆరెంజ్ కలర్లో ఉన్నింది. ఇదైతే పళ్ళు అండి. పళ్ళు ప్యాటర్న్ కూడా ఫుల్ జరీతో ఇలా ఉన్నింది అనమాట. గోల్డ్ జరీతో ఇలా మ్యాంగో షేప్స్ అలాగే చిన్న చిన్న డిజైన్ ఇలా ఉన్నింది. ఈ ప్యాటర్న్లో శారీకి పైన చిన్న బార్డర్ అలాగే కింద పెద్ద బార్డర్ వచ్చేసింది. బ్లౌజ్ అయితే మనం మగ్గం వర్క్ చేయించామండి. ఇలా స్లీవ్స్కి అయితే పెద్ద బార్డర్ ఉన్నింది కదా, ఇలా చేయించాము. ఎల్బో స్లీవ్స్కి ఇలా కింద బార్డర్కి అయితే ఇలా డిజైన్ చేయించాము. అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చేసాయండి. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ ఉన్నింది. నెక్ షేప్ అయితే ఇలా నెక్ షేప్ ఇచ్చేసామన్నమాట. నెక్ షేప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. హై నెక్లో ఇలా డిజైన్ చేసాము. కస్టమర్ అడిగిన విధంగానే హై నెక్ ఇచ్చి ఇలా వర్క్ అయితే ఇచ్చేసాము. వర్క్ కూడా చాలా నీట్గా ఉన్నింది. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉన్నింది. దీనికి కూడా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చేసారు. దీనికి మిడిల్లో ఇక్కడ హుక్స్ వస్తుందండి. హుక్స్ మాత్రమే వస్తుంది, లేదా బటన్ ఇవ్వడానికి లేదు. హుక్స్ ఇవ్వడానికే ఇక్కడ డిజైన్ చేసాము కస్టమర్ అడిగిన విధంగానే. మీకు ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఇలా వస్తుందన్నమాట. సేమ్ ప్యాటర్న్లోనే సేమ్ బార్డరే, ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా డిజైన్ చేసాము క్రాస్ కటింగ్లో. ఇంకొక శారీ అయితే చూస్తున్నాను. ఇదైతే ప్లెయిన్ శారీ అలాగే షైనింగ్ క్లాత్ అండి. దీనికి ఇలా గోల్డ్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. శారీ మొత్తం బార్డర్ వర్కేనండి. ఇలా కట్ వర్క్లో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ కింద బార్డర్ అలాగే పళ్ళుకి కూడా సేమ్ వర్కే వచ్చేసింది. బూటీస్ అయితే ఏం లేవు, ప్లెయిన్గానే ఉంది శారీ మొత్తం. క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇందులోని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసాము. ఇది కూడా నార్మల్ కటింగ్ బ్లౌజ్ అండి. ఇలా కస్టమర్ చెప్పిన విధంగానే రౌండ్ నెక్ ఇచ్చి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చేసామన్నమాట. గోల్డ్ కలర్ క్లాత్తో. స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్స్ అండి. బ్లౌజ్కి మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి స్లీవ్స్. బ్లౌజ్ అయితే సపరేట్గా ఏం రాలేదండి, సెల్ఫ్లోనే వచ్చేసింది అనమాట. సెల్ఫ్ కలరే ఇచ్చేసారు. మనం దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చి ఇలా స్టిచ్ చేస్తామన్నమాట. ఈ బ్లౌజ్ డిజైన్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.